గట్కేసర్ సర్కిల్ యానంపేట పోచారం ఎదిలాబాద్లో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల వ్యవహారం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. గత నెల 5 నామమాత్రంగా కూల్చివేతలను చేపట్టారు. అయితే అక్రమార్కులు మాత్రం రాత్రికి రాత్రే మళ్లీ నిర్మాణాలను మొదలుపెట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యను తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గట్కేసర్ సర్కిల్ యానంపేట పోచారం ఎదిలాబాద్లో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల వ్యవహారం కూడా పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. గత నెల 5న నామమాత్రంగా కూల్చివేతలను చేపట్టారు. అయితే అక్రమార్కులు మాత్రం రాత్రికి రాత్రే మళ్లీ నిర్మాణాలు మొదలుపెట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించే చర్యలను తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ యమున. అధికారం అంటే అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎప్పటికప్పటికి కూల్చేయాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఎవరైనా సరే, అది ఎంత పెద్ద వారైనా సరే, నిర్మాణాలు చేపడితే ఒక ప్రభుత్వ అధికారిగా నిర్మాణాలు మొత్తంగా కూడా అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చేయాలి. కానీ అందుకు భిన్నంగా అక్కడ అధికారుల పాత్ర కొనసాగుతోంది. గట్కేసర్ సర్కిల్ యానంపేట పోచారం అదేవిధంగా ఎదిలాబాద్లో అక్రమంగా నిర్మాణాలు అధికంగా చేపడుతున్నారని చెప్పేసి స్థానికులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు సంబంధించి అటు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే అధికారులు ఎట్లాంటి నిర్లక్ష్యం వహించుకుంటా ఎట్లాంటి చర్యలు కూడా చేపడతలేరంటూ కూడా స్థానికులంతా కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క అంటే స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో గత నెల 5వ తారీఖు నామమాత్రంగా తనిఖీలు చేపట్టి తూతు మంత్రంగా ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి కేవలం ఈ యొక్క బిల్డింగ్లకు సంబంధించి నామమాత్రంగా కూల్చివేత చేశారంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు ఈ యొక్క అక్రమ కట్టడాలను గుర్తించి ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఈ యొక్క అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూడా కూల్చివేయాలని చెప్పేసి స్థానికులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాజకీయ నేతలు ఒత్తిడి ఉంది, ఒత్తిడి కారణంగానే కూల్చడం లేదంటూ కూడా కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అక్రమంగా నిర్మాణాలు చేపడితే ప్రభుత్వ నిబంధనలు తుంగలు తొక్కితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే అధికారులు ధైర్యంగా మేల్కొని ఈ యొక్క చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన పెద్ద ఎత్తున ఈ యొక్క పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారి దగ్గర కూడా వెళ్తామంటూ కూడా స్థానికులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఏమైనా సరే ప్రభుత్వ నిబంధనలు తుంగలు తొక్కుతూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం పైన కరెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ హరికృష్ణ.